దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయం అండి. హబక్కూకు ప్రవక్తగా యెహోయాకీము యూదాను పాలించుచున్న దినములలో 2 రాజుల గ్రంథము 23 అధ్యాయము 36, 24 అధ్యాయం 5లో తెలియచేయబడిందండి. అప్పుడు నివసించినవాడు హబక్కూకు. హబక్కూకు నినెవె పట్టణమునకు క్రీస్తు పూర్వము 612 మరియు యూదాను బబులోను ఆక్రమించిన కాలము క్రీస్తు పూర్వం 588 మధ్య ప్రవచించాడండి. అష్షూరు పతనానంతరము బబులోను శక్తివంతమైన రాజ్యముగా అభివృద్ధి పొందింది. ఈ గ్రంథము ప్రవక్త దేవునితో సంభాషించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలను గురించి తెలుపుచున్నదండి. దుష్టత్వము విషయంలో దేవుడు ఎందుకు మౌనముగా ఉంటున్నాడు? ఎందుకు దుష్టులను శిక్షింపబడడం లేదు? ఇతర ప్రవచన గ్రంథములలో దేవుని మాటలను ప్రజలకు అందించుచుండగా హబక్కూకు గ్రంథములో మానవుల ప్రశ్నలు, సమస్యలు దేవునికి సంధింపబడుచున్నవండి. దేవోక్తి అనునది దేవుని యొద్ద నుండి వచ్చిన సందేశము. 1వ అధ్యాయం 2-4 వచనంలో, నేను మొర్రపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు? నీవు రక్షింపకై ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకనే చూచుచున్నావు? న్యాయము చెడిపోయున్నది అను వివిధ ప్రశ్నలతో పతనమగుచున్న సమాజమును గురించి ఆసక్తి ప్రవక్త వ్యక్తపరచుచున్నాడండి. ప్రవక్త తన చుట్టూ కొనసాగుచున్న హింస, అన్యాయము, దౌర్జన్యము చూడవలసి వచ్చినందులకు బాధపడుచున్నాడు. ప్రవక్త తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుచున్నాడండి. నేడు కూడా అన్యాయము, అక్రమము తారస్థాయికి చేరిన దినములలో మనమున్నాము. ఇట్టి పరిస్థితులు దేవుని సందేహించుటకు గాని లేదా దేవుని పైన తిరుగుబాటు చేయుటను గాని దారితీయను. దేవుడు ప్రవక్తకు ఇచ్చిన సందేశంలో ఆయన దీర్ఘకాలిక ప్రణాళికను, ఉద్దేశమును గుర్తించగలుగుతున్నామండి. 1వ అధ్యాయం 5-11 వచనములలో దేవుడు హబక్కూకు ప్రజలకు జవాబిచ్చుచు దుష్టులకు, అన్యాయస్తులకు కలుగు స్థితిని గురించి వివరించుచున్నాడండి. నేను గొప్ప కార్యములను చేయబోచున్నాను అని నిన్ను ఆశ్చర్యపరుచున్నానని 1వ అధ్యాయం 5వ వచనంలో, అవి నిన్ను ఆశ్చర్యపరచునని 1వ అధ్యాయం 5వ వచనంలో, పరిస్థితులు కొన్నిసార్లు మనలను కలవరపరిచినప్పుడు దేవుడు మరిచిపోయాడని, విడిచిపెట్టాడని కలత చెందే సందర్భాలు వస్తూ ఉంటాయి కదండి. కానీ దేవుని స్వాధీనములో సమస్తమున్నదని మరవరాదు. దుష్టులను శిక్షించుటకు దేవుడు తగిన సమయమును నిర్దేశించాడు. తన ప్రణాళిక ప్రకారము ఆ కాలము కొరకు విశ్వాసి విధేయతతో కనిపెట్టవలసి ఉందండి. తాను చేయబో కార్యములను చూచి మీరు బొత్తిగా విస్మయమొందుదురని దేవుడు యెరూషలేము వాసులకు తెలియచేశాడండి. అయితే ప్రజలు దేవుని మాటలను విశ్వసించడం లేదు. దేవుడు ప్రకటించిన సంఘటనలు ఏమనగా, మొదటిది, యూదా రాజ్యము స్వాతంత్ర్యంను కోల్పోయిందండి. రెండవదిగా, కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచ ఆధిపత్యం వహించిన ఐగుప్తు పతనం చెందిందండి. అష్షూరు రాజధాని నినెవె సంపూర్ణంగా నాశనం గావించబడినది. మరియు 4వ మాటగా, బబులోనీయులు ప్రపంచ ఆధిపత్యమును పొందుదురు. అవి విస్మయముగొలుపు సంఘటనలు. తమ జీవిత కాలంలో చూచిన ప్రజలు ఆశ్చర్యపోయారండి. దేవుడు కల్దీయులను రేపాడు. 6వ వచనము 1వ అధ్యాయం. బబులోనీయులు క్రీస్తు పూర్వం 630 ప్రాంతంలో ప్రపంచ ఆధిపత్యమునకు శీఘ్రంగా ఎదుగుచున్నారండి. అష్షూరు ఐగుప్తీయులను క్రీస్తు పూర్వం 605 నాటికి జయించి వేగవంతముగా బలమైన ప్రపంచ రాజకీయ శక్తిగా బబులోను ఆవిర్భవింపబడిందండి. వారు కూడా అష్షూరుల వలె దుష్టులే. వారు జనులను ఖైదీలుగా పట్టుకొని పోవుట యందు ఆసక్తి కలిగిన వారు. 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, వారు వారి యొద్ద మెళకుల యందు అతిశయించువారు. 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, మరియు వారు తమ సైనిక శక్తి యందు నమ్మికించువారు. 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, వీరు మట్టి దిబ్బ వేసి ప్రాకారములను పట్టుకొందురని
1:10 తెలియజేస్తుందండి. వారు తమ సైనిక బలమునే ఆయుధ బలములనే దేవతలుగా భావించెదరు. విగ్రహారాధన యందు విశ్వాసముంచి మరింత దుర్మార్గులైనారండి. వారికి తటస్థించు గతి వారికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుదురని మనకి కూడా తెలియజేస్తున్నారండి. 1:12-17 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనదని కదా. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు అని 1:13 తెలియబడిందండి. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరింపబడుచుండవలెనా? ఎప్పటికిని మానకుండా వారు జనములను హతము చేయుచుండవలెనా అని 1:17 ప్రకారము ప్రవక్త దేవునికి ప్రశ్నలు సంధించాడండి. యూదాకు రానైన శిక్ష బబులోనీయుల వలన కలుగునన్నది. హబక్కుకు సమసీమనగా యూదా కన్నా అతి క్రూరమైన అన్యాయస్తులు దౌర్జన్యకారులు అయినా సరే బబులోనీయుల ద్వారా యూదాను శిక్షించుట ఎంతవరకు సమంజసం, న్యాయమని ప్రశ్నించుచున్నాడు. అయితే యూదులను తిరిగి తమ దేశమునకు పోవుటకు అనుమతించి సహాయం చేయగలమని బబులోనీయులకు తెలియదండి. తాము సాధించిన విజయములను బట్టి గర్వించుటయే బబులోను పతనమునకు దారితీసిందండి. దుష్టత్వము అనునది తనను తానే పాడు చేసుకొనుటకు ప్రేరేపించబడుచున్నది. అయితే దేవుని స్వాధీనమునకు అతీతముగా ఎవరు ఉండరండి. మనలను శిక్షించుటకు గాని లేదా శిక్షణ చేయుటకు గాని దేవుడు ఎలాంటి సాధనమైనను వాడుకొనగలడండి. శిక్షార్హులైన వారికి దేవుడు ఉపయోగించిన సాధనమును బట్టి నీవు దానితో ఎందుకు మమ్మను శిక్షించుదు అని ప్రశ్నించు అర్హత లేదు మనకు. హబక్కుకు దేవుని ప్రజలను అన్యులు హింసించి వలవేసి పట్టుకొని చంపి భుజించుచున్నాడండి. ఎలాగా ఎందుకు దేవుడు కొనసాగించుచున్నాడని మదనపడుచున్నాడు. యూదా వారు చేసిన దోషమనే అందుకు కారణాలుగా గమనించాడండి. ఆమేన్.